ఒకరి మీద బుద్ధి ఉందా కొసంత ఇంకిత జ్ఞానం ఉందా కాదు నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు నేను ఎవరిని అనుకుంటున్నావు సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా నీ జన్మరహస్యం చెప్తాను చూడు నవ్వమాక నీకు తెలియదు నేను చెప్తాను నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి నువ్వెవరు అనుకుంటున్నావు విష్ణుమూర్తివి మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడు ఏమయ్యా అంటే మా గురువు గారు చాగంటే కోటేశ్వర గారే శివుడు మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ మన ముగ్గురం కారణ జన్మలు ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు నేను తలరాతలు రాస్తున్నాను అంతే ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటావా సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు ఆయన చెప్పారు ఇదంతానా ఏం చెప్తాం కల్లో కనబడి రాత్రి చెప్పారు అన్వేషణ నువ్వు జన్మరహస్యం చెప్పాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది ప్రళయం ముంచుకొస్తుంది బతుకుండగానే మనిషికి పిండం పెట్టేస్తున్నారంటే అది అది సంభవం కాదు అని చెప్పి రాత్రి టైగర్ అనేసి సింహాచలంలో పెద్ద ఆయన ఉండేవాడు ఆయన రాత్రి కల్లోకి వచ్చి చెప్పేసరికి నాకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది ఏం చేస్తాం నా జన్మరహస్యం నీకు కావాలంటే నా గోత్రనామాలు కావాలంటే నువ్వు సింహాచలం వెళ్ళి విశాఖపట్నం సింహాచలం వెళ్ళి తెలుసుకో నేను చెప్పింది విను జాగ్రత్తగా విను ప్రళయం రాబోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఏంటి యుద్ధం ప్రకటించడం ఏంటిది కాదు ఇప్పుడు విష్ణుమూర్తి అని చెప్తున్నానా యుద్ధం ప్రకటించకూడదు మనలో మనం కొట్టుకోవడం ఏంటి మన అంతా ఒకటే కుటుంబం మనం జనాలను కాపాడాల్సింది పోయింది నీకు నాకు యుద్ధం ఏంటి బ్రహ్మదేవుడికి విష్ణుకి యుద్ధం ఎక్కడైనా జరుగుతుందా నువ్వు కావాలంటే శివుడితో యుద్ధం చేసుకో ఎవరు అంటే చాగంటి కోటేశ్వరరావుతో యుద్ధం బ్రహ్మదేవునితో ఎక్కడైనా యుద్ధం చేస్తావా నువ్వు బుద్ధి ఉందా ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తే నీ దగ్గరే అస్త్రం ఉంది నారాయణాస్త్రం ఉంది నా దగ్గరే ఉంది బ్రహ్మశరాస్త్రం బ్రహ్మాస్త్రం ఉంది వదలమంటావా నువ్వైనా సరే క్షమించిన ఆయన సన్న కోరుతూ వదిలేస్తావు నేను వదులుతానా ఒక్కసారి ప్రయోగించానంటే అది ఏ దేశం మీదకి వెయ్యాలా తప్ప అదైతే వెనక తీసుకోవడం అవ్వదు ఇంకా పాశుపతాస్త్రం మా గురువు గారు రంగంలోకి దిగారంటే ఆయన వచ్చారంటే ఇంకా నువ్వు నేను ఇద్దరం ఉండవు గుర్తుపెట్టుకో గురువు గారు రానంతవరకే రంగంలోకి నీకు తెలుసు నాకు తెలుసు ఇదిగో తలరాతలు రాసేది నేనే చెప్పమంటావా నువ్వు ఇప్పుడు పోతావో అంటే నాకు తలరాతలు రాదు జాతకం ఈ రాష్ట్రం నేను ఎక్కడైనా చెప్తే బాబు జాతకం చూడండి అమ్మా అని చెప్తారని చెప్పి ఎన్నాళ్ళు బూతులతో కవర్ చేసుకుంటూ వచ్చిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నా జన్మరహస్యం ఇప్పుడు అమ్మదేముంది నాకు నిమిషంలో లోకాలు మార్చేస్తుంటాను నిమిషాల్లో రంభా వరసే మేనకలు నా లోకంలోనే ఉంటారయ్యా నా ముందే ఉంటుంటారు నాకెందుకు ఇంకా డబ్బు విషయం అంటారా లక్ష్మీదేవి కుప్పల తెప్పలుగా ఉంది వద్దు తెల్ల అంటే వస్తూ ఉంటుంది మానవ రూపంలో ఉన్నాం కాబట్టి బతికి సావాలి కాబట్టి అలా తిరుగుతున్నాం కానీ లోకాలు పట్టుకొని లేదంటే నాకేంటి కర్మయ్యా చెప్పు మనుషులను ఉద్ధరించడానికి వచ్చినప్పుడు ఉద్ధరించి పోవాలి అంతేగాని యుద్ధాలు చేసుకుంటావా అంటే నీకు తెలియదు కాబట్టి నువ్వెవరో చెప్పాల్సి వస్తుంది నేను బ్రహ్మదేవుని నేను విష్ణువు